1,30,000 కోట్లు ఉంది. నేను అంటున్న 10 సంవత్సరాల కాలంలో ఫస్ట్ 5 years లో కనుక ఇది కంప్లీట్ అయ్యి ఉంటే సపోజ్ ఒక 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు కనుక ఫస్ట్ 5 years లోనే పోయి ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ ఉండేది కదా. వాళ్ళు కొంత నష్టపోయినట్టే కదా. అది డెఫినెట్ గా 10 సంవత్సరాల్లో విభజన పూర్తిగా జరగకపోవటం వల్ల మళ్ళా అగైన్ ఆంధ్రప్రదేశే నష్టపోయింది 100%. ఎందుకంటే ఆస్తులు ఇక్కడే కలిగి ఉన్నాం. అసలు దీంట్లో పెద్ద వివాదాలు ఏమీ లేవండి. పెద్ద పొయ్యేది ఆస్తులు ఏమి. ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ ఉండేవి. వాటికి ఏదో రేటు కట్టుకొని ₹1 అటో ఇటో తీసుకుంటారు. దానికి పెద్ద సమస్య. ఇక్కడ నేను ఏమంటున్నా, ఇద్దరు ముఖ్యమంత్రులకి ఒక రకమైన అంటే ఒక వాతావరణం, మంచి వాతావరణం ఉండాలి. ఇది ఎవరు తీసుకుంటే ఏంది అనే వాతావరణం ఒక సహృదయంతో చేసుకోవాలి. విద్యుత్ బకాయిలు ఉన్నాయి, అవి జటిలంగానే ఉన్నాయి. విద్యుత్ బకాయిలు ఉన్నాయండి. ఇప్పుడు విద్యుత్ బకాయిలు ఉన్నాయి, పబ్లిక్ అండర్టేకింగ్ ఆస్తులు ఉన్నాయి. దానికే వస్తుంది. విద్యుత్ బకాయిలు ఉన్నాయి 5,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఆ రోజే విభజన చట్టంతో పాటు చెప్పారు కూడా. వీళ్ళు డెఫినెట్ గా 5,000 కోట్లు ఉన్నాయని చెప్పి కేంద్రం కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు. కానీ తర్వాత ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కేసీఆర్ గారే 6,000 కోట్లు మాకే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలి అన్నాడు. అంటే ఇది వివాదం తీరేదా? యాక్చువల్ గా విద్యుత్ బకాయిలు అనేవి ఎంత వాడుకున్నది, ఎంత పర్సెంటేజ్ క్లియర్ లెక్కే ఉంది, ఆన్ రికార్డ్సే ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించడానికి మళ్ళా అంటే ఆంధ్ర తెలంగాణ ఘర్షణ వాతావరణం తీసుకురావడానికి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంత అబద్ధాలు చెప్పిండు. నేను అబద్ధాలు చెప్పిండని అంటున్నా. ఎందుకంటే వాటాలు ఎక్కడికక్కడ క్లియర్ కట్ గా షెడ్యూల్లో కూడా క్లియర్ గా తెలియపరచబడ్డాయి. ఇప్పుడు ఏదైతే 9th షెడ్యూల్లో 53 ఒప్పుకున్నారో అసలు ఆ ఒప్పుకున్న వాటిని ఎందుకు క్లియర్ చేయలేదండి? ఎందుకు ఇంత స్వార్థం? రెండు ప్రభుత్వాలు ఆ రోజు ఒప్పుకున్నాయి, 53కి ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి. ఆ 53 కంప్లీట్ చేస్తే సరే, ఒక 15-16 వాటి మీద ఆంధ్రప్రదేశ్, ఒక 22 మీద తెలంగాణ ఉంది. వయా మీడియాగా మధ్యవర్తి కేంద్రం ఇన్వాల్వ్ అయ్యో ఎవరో దాన్ని కూడా ఉంది. సిస్టమ్ ఎట్లా చేసుకోవాలనేది చట్టంలో రాసి ఉన్నది, విభజనలో క్లియర్గా ఉంది. దాన్ని కూడా అంశాలు ఉన్నాయి క్లియర్గా, దాని ప్రకారం సరి చేసుకుంటారు. అయితే ఏదైనా సరే నేనేమంటున్నంటే దీన్ని పరిష్కరించాలనే ఒక పెద్ద మనసు ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉంటే డెఫినెట్ గా ఈ పరిష్కారం అయిపోద్దండి. ఇంకొకటి గమనించాల, రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే తెలంగాణ వాదం అనేది ఇక లేదండి. దయచేసి దానికి తెలంగాణ వాదానికి అడ్డుపెట్టి 10 సంవత్సరాల పాటు కేసీఆర్ డ్రాగన్ చేశాడు. కేసీఆర్ ఇంకా తెలంగాణ వాదాన్ని నడిపించాలని కొత్త ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తుంది మాకు. ఏదో యూనియన్ టెరిటరీ తెస్తారు, అదేదో ఈయనకు చెవులో చెప్పినట్టు వాళ్ళు కుటుంబ సభ్యులంతా మాట్లాడుతున్నారు. ఇవన్నీ తప్పుడు విషయాలు. ఇవాళ తెలంగాణ సమాజం ఒకటే కోరుకుంటుంది, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఎట్లా డెవలప్ కావాలా, నిరుద్యోగ సమస్య ఎట్లా పోవాలా, ఎట్లా ఇక్కడ రైతాంగాన్ని బయటపడేపియాలని తెలంగాణ సమాజం కోరుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. కాబట్టి ఆ దిశగా తెలంగాణ వాదం దిశగా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారు ఈ చొరవ తీసుకోవటాన్ని పూర్తిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ